చంద్రంగ భస్త్రిక. ఎడమ చేయి ప్రాణముద్ర, కుడి చేయి కుడి బొట్టములతో కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా 20-30 బ్రీత్ అవుట్. సూర్యాంగ భస్త్రిక. సుషుమ్న. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ చేయాలి. ఒక్కసారి డీప్ బ్రీతింగ్, డబల్ బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. నార్మల్ భస్త్రిక చేద్దాం. పిడికిలి ఆది ముద్ర పెట్టి భుజాలు ఎదురుగా 20 చొప్పున 3 రౌండ్స్. మధ్య మధ్యలో గ్యాప్ తీసుకో. డీప్ బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. ఛాతీకి తగిలేటట్టు మోచేతులు ఇలా సైడ్కి తగిలితే మంచిది. సెకండ్ టైం. థర్డ్ టైం.
డీప్ బ్రీత్ ఇన్, డబల్ బ్రీత్ అవుట్. రెండు చేతులు డ్రాప్ చేసి అరిచేతుల యొక్క నిల్వ వచ్చిన వేడి కళ్ళకు అద్దుకొని అరిచేతులు చూస్తూ కలుపు. న్యూరోమస్కులర్ బ్రీతింగ్. ఎడమ అరిచే నాభిస్థానం మీద పెట్టి కుడి చేయి ఎత్తి ఛాతీ భాగం ప్రెస్ చేస్తూ ఎడమ చెవిని మూసివేసి ఎడమ ఊపిరితిత్తు గుండా 6 నుంచి 10 శ్వాసలు. Deep breath in, double breath out. Slowly relax. రెండు చేతులు రాపిడ్ చేసుకుని అరిచేతుల యొక్క నురుగు వచ్చిన వేడి కళ్ళ మీద పెట్టుకొని అరిచేతులు చూస్తూ కలుపు. సింహక్రియ చేతులు. రెండు అరిచేతులు కాలు తొడల మీద బోర్లో భుజాలు లిఫ్ట్. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. Slowly relax. ధ్యాన ముద్ర. Deep breath in, double breath out. నెమ్మదిగా రెండు చేతులు డ్రాపెట్ చేసుకొని అరిచేతుల యొక్క నిల్వ వచ్చి వేడి కళ్ళు కొద్దుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు. కపాలభాతి చేద్దాం. చిన్ముద్రగానే ఆది ముద్రగానే పెట్టుకోండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
జరుపుకొని వేసుకో. నువ్వు కనపడేటట్టు కొంచెం జరుపుకో. నీదే బ్లాంకెట్టే కొంచెం జరుపుకో. అక్కర్లేదు, నువ్వు జరుపు. నువ్వు మనిషి కనపట్లేదని కొంచెం జరుపుకోమన్నా. ఇక్కడ కూడా వాటర్ ఉన్నాయి, తీసుకోరు కావాలి. 1 లీటర్ కదా, ఈ 1 లీటర్ కాబట్టి ఇద్దరికి వస్తుంది, ఇది తాగండి. చేయడం, శ్వాస తీసుకొని శ్వాస వదిలేసాక పొట్టని సెకండ్ ఫోకస్ అంతే. పొట్ట లోపలికి లాక్కడం అదే. అలసట అనిపిస్తే ఒక్కసారి డీప్ బ్రీత్ అవుట్ తీసుకొని రిలాక్స్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్. స్ట్రోక్స్ రాకపోతే డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కొంతసేపు రిలాక్స్ అయిపోయి రెస్ట్ తీసుకొని అగైన్ మళ్ళీ ముద్ర పెట్టుకొని స్టార్ట్.
అలసటగా అనిపిస్తే ఒక్కసారి డీప్ బ్రీత్ అవుట్, రిలాక్సింగ్ ది ఆర్మ్ ముద్ర. డీప్ బ్రీత్ ఇన్, డబల్ బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ర్యాపిడ్ చేసుకుని అరచేతులు ఎక్కువ నిలవ స్ట్రేట్ కాళ్ళు పెట్టుకోండి. అరచేతులు చూస్తూ కలిపి ఒక్కసారి కాలు చేపి కాలు చేతి. tapping. రెండు కాళ్ళు ఒకేసారి. షేక్ చేస్తూ కాళ్ళు. స్లోగా కాళ్ళ మధ్య దూరం, పాదాలు లెఫ్ట్ టు రైట్. పాదాలు రొటేషన్. రివర్స్. రెండు కాళ్ళు దగ్గరగా, ముందుకు వెనక్కి పాదాలు. పాదాలు రొటేషన్. రివర్స్. కాలు వేళ్ళు ఫోల్డ్, ఓపెన్. తొడభాగాన్ని బిగిస్తూ మోకాళ్ళు. మోచిప్పుకి చూపుడు వేలు బొట్టు పోతుంది. సైడ్, అప్ డౌన్. క్రిస్ క్రాస్. రెండో క్రాస్. ఎడమ కాలు. ఏ కాలు అదే చేయి వాడు. ఏం వాడుతున్నావు? కుడి చేయి. కాలు ఏ కాలు అది? కాన్సన్ట్రేషన్ లేదు.
ఏమన్నా ఏం ఆలోచిస్తున్నా జాబా? నీ జాబ్కి సంబంధించి లేదు ఇక్కడ చేస్తున్నాను కదా డెమో. డెమో ఎందుకు ఇస్తున్నావు? కళ్ళతో చూసి చెవులతో వినపడిపోయినా కాళ్ళతో చూసి చేస్తారని. అది కంటికి ఎక్కువ ఎఫెక్ట్ కదా. కళ్ళతో చూసింది మర్చిపోం తొందరగా, చెవులతో వినేది మాత్రం గబగబా మర్చిపోతాం. సో అందుకని నేను డెమో ఇస్తున్నా. ఇప్పుడు అరిచేతోటి మోచిప్పుని తిప్పినట్టుగా అరిచేతిని మోచిప్పు మీద పెట్టాలి, ఇది సెంటర్లోది. తర్వాత ప్రెస్ చేస్తూ తిప్పాలి. ఇట్లా అదర్ సైడ్ కూడా ఎంత వీలైతే అంత చూడండి. రెండో చేయి వాడుకుంటే బాగుంటే రెండో చేయి కన్వీనియంట్ అయితే అది కూడా బాగుంటుంది. ఓవరాల్గా మోచిప్ అంతా కూడా మనకి పిండినట్టుగా కొంచెం మసాజ్ దొరుకుతుందిగా. ఏ మీకు దొరకలేదా? అంటే కొంచెం కాలు ఎత్తుగా ఉంటే మీకు అలా గ్రిప్ దొరుకుతుందా? దొరకడం అంటే అరిచేయి నొక్కుతా, అరిచేతిని సెంటర్లో మోచిప్ మీద నొక్కుతా ఇలా తిప్పడమే. అది ఈ చేయి కూడా వాడుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా కొంత కవర్ కావట్లేదు అనుకుంటే రెండో చేతితోటి ఇలా తిప్పుకోండి. Slowly. Cycling. Reverse. Slowly relax. ఎడమ కాలు రివర్స్. స్లోలీ రిలాక్స్. కుడికాలు ఫోల్డ్ చేసి రెండు మోచేతుల దగ్గర పట్టుకొని అప్పర్ లెగ్ ఛాతీ కానిచ్చాం, లోయర్ లెగ్ రొటేషన్. రివర్స్. కాలు ఇదిలిస్తూ పాదాన్ని కూడా ఇలా క్లాక్, యాంటీ క్లాక్, ఫార్వర్డ్ బ్యాక్. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు చేస్తాం. పాదం ఫార్వర్డ్ బ్యాక్, రొటేషన్.
రివర్స్. Slowly. Hip joint. Hip rotation. కుడి చేత్తో కుడికాలు బొట్టు మీద పట్టుకొని స్ట్రెచ్. అదే చేయకూడదు. ఎస్. ప్రెస్. అంతే. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి. హిప్ రొటేషన్. ఆ రెండో చెయ్యి పాదం దగ్గర పట్టు. అలా. రివర్స్. స్ట్రెచ్. ఎడమ కాలు కట్టి ఎడమ చెయ్యి వాడుకోండి. ప్రెస్. ఆ చెయ్యి ఎందుకు ఖాళీగా ఉంది? బాగాలేదా చెయ్యి ఏమన్నా? మరి యూస్ చేయట్లేదు ఉంది. దాన్ని ఒక్కదాన్ని పక్కన పెడేసావు. ఈ చెయ్యి ఇప్పుడు ఎడమకాలు పాదాన్ని ఏం చేసాం? కుడి చేత్తో పట్టుకున్నాం. వాడాలి, అన్ని వాడాల్సిందే, చేతులు కాళ్ళు. స్లోలీ రిలాక్స్. బటర్ఫ్లై. పాదాలు దగ్గరికి లాక్కు. దగ్గరికి నీ వైపుకి లోపలికి లాక్కో పాదాలు వీలైనంత బ్యాక్. ఇప్పుడు బటర్ఫ్లై మళ్ళీ మళ్ళీ దూరం వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ దగ్గరికి లాక్కో. ఫార్వర్డ్. చాలా ఎదురుగా చూస్తూ ఉంటాయి. స్లోలీ. బాహ్య ప్రాణాయామం చేద్దాం. ఆది ముద్ర. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్. శ్వాస వదిలేసాక పొత్తి కడుపును బిగించి పొట్టం లోపలికి లాగి గడ్డ ఛాతీ కాంచి ఉండగలిగినంతసేపు శ్వాస లేకుండా ఉంటాం. ఫస్ట్ డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి, బ్రీత్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఇంకా శ్వాస తీసుకోవాలనిపించినట్టు ఒక్కొక్క బంధాన్ని రిలీజ్ చేసి తల ఎదురుగా తీసుకొచ్చాక డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. అర్థమైందా? చేయి.
కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యానం. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపిడ్ చేసుకొని నిలువెచ్చటి వేడిని కళ్ళకు అద్దుకొని అరచేతులు చూసుకుంటూ ఉజ్జయి ప్రాణాయామం. శూన్యముద్ర, మధ్యవేలు ముడిచి దాని మీద బొటన్ వేలు, మిడిల్ ఫింగర్ ఫోల్డ్, దాని మీద థమ్ ఫింగర్, మిడిల్ ఫింగర్. దీన్ని శూన్యముద్ర అంటాం. కంఠం దగ్గర శబ్దం చేస్తాం. ఇలా శబ్దం చేస్తూ శ్వాస తీసుకోవాలి. తర్వాత ఉండగలిగినంతసేపు గడ్డాన్ని ఛాతీ కాంచి పొత్తి గట్టును బిగించి ఉంటాము. ఇంక వదిలేయాలి శ్వాస అనుకున్నప్పుడు కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించాలి. తెలియకపోతే నన్ను చూస్తూ చేయండి. ఇలా ఉండగలిగినంతసేపు ఉన్నాము. తర్వాత ఇప్పుడు శ్వాస వదలాలనుకున్నప్పుడు తల స్ట్రైట్ తీసుకొచ్చి కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించాలి. కుడి ముక్కు ఏది ఇది అంటే కుడి చేయి వాడుకోవాలి. చేయండి, ఇంకో 2 సార్లు చేయండి, 2-3 సార్లు. థైరాయిడ్కి చాలా మంచిది. స్వరపేటకి సంబంధించిన సమస్యలు కూడా. Last one more time. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యానం. స్లోలీ రిలాక్స్. 2 చేతులు రాపిడి చేసుకొని అరిచేతులు ఎక్కువ నిలవచ్చు వేడి కళ్ళు కొద్దుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. కంఠం మీద కూడా ఒక్కసారి 2 అరిచేతులు ఫార్మింగ్ చేసుకున్నాక కంఠం మీద రెస్ట్ చేయాల్సిన పని లేదు. ఆ నిలువెచ్చడి వేడి మనకి ఫీల్ అవ్వాలి. అనులోమ విలోమ చేద్దాం. సంజీవిని ముద్ర, చూపుడు వేలు ముడిచి దాని తర్వాత ఉన్న మధ్య వేలు, ఉంగరపు వేలు, బొట్టన వేలు, టిప్స్ కనుక. ఇది గుండెకి చాలా చాలా మంచిది, బీపీకి కూడా. కుడిచే నాసికా ముద్ర, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ క్లోజ్. అది ముద్ర పెట్టుకో. ఎడం చేయి ముద్ర. ఇండెక్స్ ఫింగర్ క్లోజ్ చేయి. తర్వాత ఉన్న 2 ఫింగర్స్ వర్తం. నాసికా ముద్ర అంతే. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని క్లోజ్ చేసి కుడి ముక్కు ద్వారా బయటకు పంపిస్తాం. మళ్ళీ ఎటైతే బయటకు వెళ్ళిపోయిందో మళ్ళీ అదే ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. వేరే ముక్కు ద్వారా బయటకు పంపిస్తూ ఈ మొత్తం కలిపి ఒక ఆవృతం సుమారుగా 30 to 40 seconds. ఎంత నెమ్మదిగా చేస్తే అంత మంచిది. ఎన్ని చేసామని ముఖ్యం కాదు, ఎంతసేపు చేసాం.
వెనుపు సెనిటార్గా, నాలుగు కేచరి ముద్ర, దృష్టి ఆజ్ఞా చక్ర ముద్ర.
ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక స్లోలీ రిలాక్స్. రిలాక్స్ ఇన్ ది అన్. లాస్ట్ మూడు ఓంకార ప్రాణాయామం. భ్రామరి ఉద్దీత ప్రణవ ప్రాణాయామం. రెండు చేతులు షణ్ముఖ ముద్ర, చూపుడు వేళ్ళు ఆజ్ఞ చక్రం దగ్గర, మిగతా మూడు వేళ్ళు కొత్త వాళ్ళు చూడాలి మీరు. మిగతా మూడు వేళ్ళు ముక్కు పక్కగా. శ్వాస తీసుకున్నాక చెవులు మూసివేసి ఓంకారాన్ని జంకారం ఉన్నది. డీప్ బ్రీత్ ఇన్, చెవులు మూసివేసాక deep breath in, slowly relax in the Anamudra. ఉద్గీత ప్రాణాయామం చేద్దాం. చిన్ముద్ర, చర్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ అకార ఉకారం అకారాలు చేశాక ఉండగలిగినంతసేపు సైలెంట్లో ఉండిపోతాం. బాహ్య కుంభకం అంటాం. మళ్ళీ శ్వాస తీసుకొని అకార ఉకారం అకారం 3 times. డీప్ బ్రీతింగ్. Deep breathing. Deep breath in, double breath out, slowly relax. రెండు చేతులు ర్యాపిడ్ చేసుకుని అరిచేతులు యొక్క నిల్వెచ్చటి వేడి కళ్ళు కొద్దుకొని అరిచేతులు చూస్తూ కొంటాం. ఒక్కసారి కాళ్ళు చాపి కాళ్ళు సెచ్చు. Slowly relax. కాళ్ళ మధ్య గ్యాప్. కట్ సౌందర్యాసనం.
స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు దగ్గరకు గ్రైండింగ్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి పూర్తిగా పడుకొని కూడా చేయొచ్చు. చేయండి, కుదిరిన వాళ్ళు చేయండి. చేస్తాను. రివర్స్. నీకు రావట్లేదా? నీకు రావట్లేదా? ట్రై చేసావు అసలు? ఏ చెయ్యి అసలు చూద్దాం. చెయ్యి పడుకోలే చూద్దాం. ట్రై చేయి. లే అంటే పొట్ట లోపలికి లాక్కొని లేవాలి. కొంచెము కొన్ని వాడాలి. అది న్యాచురల్గా ఇంకొక నేర్పేవి కాదు. అది అసలు నేను ఇలాగ ఏజ్ వాడు ఇంకా ఫాస్ట్గా లేవాలి. ఒక వయసు వచ్చాక వీళ్ళు లేవలేకపోవచ్చు, కానీ ఇంకా పడుకొని లేవడం అనేది చాలా సింపుల్ కదా. మంచం మీద నుంచి లేవ రోజు మంచం మీద నుంచి ఇట్లా ఆడతా లేస్తాం కదా. ఎప్పుడు అలా లేవలేదు అసలు. మామూలుగా ఇట్లా పడుకొని లేస్తాం కదా పిల్లలు మరి ముఖ్యంగా. సపోర్ట్ లేకుండా ఎప్పుడు లేవలేదు మంచం మీద నుంచి. ట్రై చేస్తా ఉండి వస్తుంది. నెక్స్ట్ పచ్చిమొత్తానాసనం. సాధన ఇది. ఊగుతూ ఉంటే స్లోగా వెన్నుపూస స్ట్రెచ్ అవుతా కొన్ని రోజులకి నుదుటి భాగాన్ని కాళ్ళ మధ్యలో పెట్టగలం. స్లోలీ రిలాక్స్. పూర్వ ఉత్తానాసన్. డైరెక్ట్గా కాళ్ళు చాప్ చేయలేని వాళ్ళు ఇలా కాళ్ళు ముడిచి పిరుదులు లిఫ్ట్ చేస్తూ తల వెనక్కి వాలుస్తారు. ఇలా చేయొద్దు. ఇక పూర్తిగా చేయగలిగిన వాళ్ళు కాళ్ళు చాపి చేయండి. స్లోలీ రిలాక్స్. ఏకపాద జానుశిరాసనం. నడుమును పక్క తిప్పి బెండ్. Slowly. కాల్ మార్చి పక్కకు తిప్పి నడుముని తర్వాత బెండ్. స్లోలీ.
నడుముని అడ్జస్ట్ చేసుకొని రిలాక్స్. వక్రాసన చేద్దాం. కుడి కాలు ఫోల్డ్, కుడి చేయి వెనకాల, ఎడమ చేయి బ్యాక్ స్ట్రెచ్, మెరుగు. Slowly relax. కాలు మార్చి. Slowly relax. ముడిచిన కాళ్ళు అవతల వైపు పెట్టు. ఎడమ కాలు ఎడమ చేయి వెనకాల, కుడి చేయి బాగా స్ట్రెచ్. స్ట్రెచ్. ఎడమ కాలు పక్కన బయట పెట్టు. అంతే. చెయ్యి ఇట్లా అడ్డంగా బయట వైపు ఫింగర్స్. అంతే. స్లోలీ రిలాక్స్. కాలు మార్చు. స్లోలీ రిలాక్స్. ఈ చాపిడి కాలు నిడిచి అర్ధమశ్చేంద్రాసనం. కుడి కాలు పైన ఉంది, ఎడమ చేయి తీసుకో, మెలిగి పట్టు. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి. Slowly relax. గోబుకాసన. ఎడమ కాలు పైన ఉంది, ఎడమ చేయి పైన, కుడి చేయి పక్కది. రెండు చేతులు వీపు వెనకాలుగా ఇంటర్లాక్ చేయి. స్లోలీ కాలు మార్చి. కుడి కాలు పైన కదా, కుడి చేయి పైన.
Slowly relax. Mandukasana. ఆది ముద్ర. రెండు పిడికిలు నకుల్స్ కలపాలి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పొట్ట లోపలికి లాక్కున్నాక ఫార్వర్డ్ సైడ్. స్లోలీ రిలాక్స్. రెండు అరచేతులు ఎక్కుదాం. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. చిన్ముద్ర. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్. Slowly relax. Sesasana. Deep breathe in, breathe in. Balasana. నెమ్మదిగా రెండు అరిచేతులు సపోర్ట్ తోటి పైకి. ఉత్తర మందుకాసన. ఎప్పుడైనా నడుము నొప్పి ఉంటే ఈ పొజిషన్లో కట్టుకుంటే చక్కగా రిలాక్సింగ్గా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు మణికట్టు దగ్గర పెట్టుకొని యోగముద్రాసనం. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. చేయి మార్చు. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. మంచిగా తీసుకోండి. బుక్ ఉంది ఎవరి దగ్గర? భగవద్గీత కానీ ఏమైనా బుక్స్ ఉన్నాయా? స్వాధ్యాయం ఏం లేవా? నిత్య స్మరణీయము. మొన్న చెప్పుకున్న దానిలాగే ఇది 33ది. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారిది అనమాట. ఆ పుస్తకంలో కొటేషన్స్. మనో విలయ మాత్రేణ దుఃఖ శాంతిరవాప్యతే మనో మనన మాత్రేణ దుఃఖం పరమ వాప్యతే. అంటే తాత్పర్యం ఏంటంటే మనస్సు విలయం పొందినచో దుఃఖము నశించిపోవును. ఎంత బాగుందో కదా. మనస్సు విలయం పొందినచో అంటే మనస్సు లేకపోతే దుఃఖం అనేది నశించిపోతుంది ఆటోమేటిక్గా. మనస్సు విజృంభించినచో మహా దుఃఖము కలుగును. ఇది తాత్పర్యం. అంతే కదా. మనం నిద్రపోతున్నాడు మన మనసు మన దగ్గర ఉండదు. అందుకే
ఎలా నిద్రపోయామో కూడా మనకు కూడా గుర్తుండదు. లేచాక అన్ని గంటలు నిద్రపోయామా అనిపించింది కదా. అదే మనసు పనిచేస్తుంటే నిద్ర పట్టిద్దా? పట్టదు. దుఃఖం అదే కారణం, అదే దుఃఖం, ఇంకేదో కాదు. సో ఇది తాత్పర్యం. వ్యాఖ్యానం ఏం చెప్పారో చూద్దాం. అంతరింద్రియములలో మనస్సు మొదటిది. మనస్సు వలననే ఈ జగత్తు యొక్క కల్పన ఏర్పడినది. అది. సో మనస్సు వల్లే ఈ జగత్తు ఏర్పడింది, అంతే కదా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, మనం రాత్రిపూట చీకట్లో వెళ్తున్నాం, ఒక తాడు కాలికి తగిలింది. ఇమీడియట్గా అసలు మనకి ఏమనిపిస్తుంది? భయం వేసిద్ది. పామేమో అనుకుంటాం, కానీ కొంచెము ఒక లైట్ వేసి మళ్ళీ అక్కడ చూసినా లేకపోతే కొంచెం తడిమి చూస్తే ఇది తాడులే, పాము కాదు అని అర్థమవుతుంది. అప్పుడు కొంచెం శాంతిస్తాం. సో అక్కడ ఏం జరిగింది? అక్కడున్న తాడేం మారలేదు, కానీ ఎక్కడ మార్పు వచ్చింది? మన మనసు. అంటే మన మనసు ముందు పాము అనుకున్నప్పుడు భయం వచ్చేసింది, పాము కాదులే తాడు అన్నప్పుడు మళ్ళీ మామూలుగా కొంచెం స్థిమితంగా ఉంటాం అన్నమాట. అలాగే అంతరింద్రియాల్లో మనసు ఒకటి. ఈ మనసు వల్లే ఈ జగత్ యొక్క కల్పన ఏర్పడినది. ఆ చిన్న ఎగ్జాంపులే. తాడు పాములాగా మీకు ఆ క్షణం అనిపించిందంటే పాము అయిపోయినట్టే కదా అది. అంటే అక్కడ పాము ఉన్నట్టు ఫీల్ అయ్యాం కదా. అలాగే ఈ జగత్తు కూడా అంతా కూడా మనసు వల్లే ఏర్పడింది అన్నమాట. మనసు నిశ్చలముగాను పవిత్రముగాను ఉన్నచో జీవునకు పరమశాంతి కలుగును. సో మనసు ఎప్పుడైతే బాగా నిశ్చలంగా అంటే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా పవిత్రంగా ఉంటుందో ఆ జీవుడికి పరమశాంతి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అంతా మన చేతుల్లోనే ఉంది. మనం శాంతి పొందాలన్నా అశాంతిగా ఉండాలన్నా మన మనసు ద్వారానే మొత్తం అదంతా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అందుకని మనసుని ఎప్పుడు కూడా ఎలా ఉంచుకోవాలి? పవిత్రంగా ఉంచుకోవాలి, నిశ్చలంగా ఉంచుకోవాలి. నిశ్చలంగా ఎలా వస్తుంది? ప్రాణాయామాలు చేస్తే రోజు ఆటోమేటిక్గా మనసు నిశ్చలంగా ఉంటుంది. పవిత్రంగా ఎప్పుడు తయారవుతుంది? ఎప్పుడైతే ఈ చక్కగా ప్రాణాయామాలు చేయడం వల్ల నిశ్చలంగా తయారైన మనసు ద్వారా ఒక మంచి పుస్తకాలు చదవడం, మంచి వ్యక్తులతో మాట్లాడడం, మంచి పనులు చేయడం, ఇలాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్గా పవిత్రంగా తయారైపోతుంది ఆటోమేటిక్గా. అది ఆ మనసు అధిష్టానమగు ఆత్మయందు ఎప్పుడు లయించిపోవునో అప్పుడు జీవనకు అపరిమితమగు శాంతి సుఖము కలుగును. అప్పుడు ఏమవుతుందంటే ఈ నిశ్చలంగా ఉన్న మనసు, పవిత్రంగా తయారవుతున్న మనసు ఆత్మయందు లయిస్తూ ఉంటుంది. అంటే ఆ ఆత్మయందు ఎప్పుడైతే కలుస్తుందో ఆటోమేటిక్గా మనకి అపరిమితమైన, అంటే ఇక అది మాటలతో చెప్పలేనంత శాంతి వస్తుంది. తర్వాత సుఖం కూడా కలుగుతుంది, అది చెప్తున్నారు. కాబట్టి మనస్సు యొక్క నిశ్చలత్వం కొరకై, నిర్మలత్వం కొరకై జీవుడు అనవరతము ప్రయత్నించవలను. అనవరతం అంటే కంటిన్యూస్గా, ఆపకుండా, అంటే ఇక రెగ్యులర్గా ప్రాక్టీస్ సాధన చేస్తూ ఉండాలి. దేనికి? మనస్సు నిశ్చలంగా ఉండడానికి, అది నిర్మలంగా ఉండడానికి, నిశ్చలంగా ఉండడానికి. అనేక జన్మల నుండి మనస్సులో మాలిన్యము పేర్కొని పోయినది, దానిని ఈ జన్మలో తొలగించి వేయవలను. అమనస్కు స్థితిని సంపాదించవలను. మోక్షము యొక్క ఉనికి మనస్సు పైననే ఆధారపడి ఉన్నది. అది ప్రజ్ఞానం బ్రహ్మ. ఓం ఓం సోహం సోహం శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. ఇది ఓవరాల్. అంటే ఎప్పుడు ఈ జన్మలో తొలగించి వేయాలి అంటే, ఇప్పుడు మనకు ఆల్రెడీ కొంత ఐడియా వచ్చి సాధన చేయాలి అని మనకి వేరే వాళ్ళ ద్వారా కానీ ఎలా అయినా కానీ తెలిసినప్పుడు తెలిసిన వెంటనే స్టార్ట్ చేయాలి. అప్పుడే ఆ జన్మలో మొదలు పెడితే ఆటోమేటిక్గా ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. తెలియని టైంలో ఎంత చేద్దామన్నా రాదు. తెలిసాక కూడా మనం అలానే ఏమారిస్తే అది మనకి అనవసరంగా జన్మలు వేస్ట్ అవడమే. అది తెలిసింది అంటే చేయమనే కదా అర్థం. మనకు దాకా వచ్చింది అంటే అర్థం ఏంటి? సాధన మొదలుపెట్టమని అర్థం అన్నమాట. సో అందుకని ఈ జన్మలోని ప్రయత్నించాలని చెప్తున్నారు. సో ఆ విధంగా మనసులో మాలిన్యాలన్నీ తొలిగిపోతూ ఉంటాయి. అమనస్క స్థితి సంపాదించాలి. అమనస్క స్థితి అంటే ఏంటంటే మనసు లేని స్థితిని ఆ మనస్కం, ఆ అనే పదం వాడతారు, తెలిసిందే కదా. వ్యతిరేక పదాలన్నిటికీ కూడా ఆ పదం వాడతారు. అంటే మనస్కము అమనస్కము.
అలాగే ఇంకా కొన్ని కూడా ఉంటాయి కదా. ప్రతిదీ ఏదైనా కానీ మనసు లేని స్థితి సాధించాలి. అప్పుడే మోక్షం యొక్క ఉనికి మనస్సు పైనే ఆధారపడి ఉంటుంది. సో ఆ విధంగా మోక్షం అనేది దేని మీద ఆధారపడింది? ఎక్కువగా ఫస్ట్ మనస్సుని ఎవరైతే నిరోధించి దాన్ని చక్కగా కంట్రోల్గా మనం అనుకున్నట్టు దాన్ని మనం నడపగలుగుతామో ఆటోమేటిక్గా మోక్షము సాధ్యం. ఇప్పటి వరకు జరుగుతుంది ఏంటి? మనసు వెళ్ళే ప్రకారంగా మనం వెళ్ళిపోతాం. అది మనం అంటే ఎవరు? ఆత్మ. అంటే ఆత్మ అంటే జీవాత్మ. సో జీవాత్మ కూడా మనసుకు లొంగిపోయే అంత బలహీనంగా ఉండిపోయాం. కానీ మనం ఎవరి చేతిలో ఉండాలి? మనం జీవాత్మని. సో మన చేతిలో మనసు ఉండాలి. మనస్సు చేతిలోకి మనం వెళ్ళకూడదు, లేకపోతే అది ఆడిస్తూ ఉంటుంది, తిప్పుతూ ఉంటుంది. అది. ధన్యవాదాలు. Great. Deep breath in. Oh. 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 Om Asatoma Sadgamaya Tamasoma Jyotirgamaya Duchyama Amrutangamaya. ओम शांति शांति शांति। हरि ओम। सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु।